సంతోష్ కాసర్లా. మావునికి ఇప్పుడు అన్నప్రాసన్న మంచి నిద్ర పోతున్నాడు అన్నట్టు, కానీ హ్యాపీ అన్నప్రాసన్న. నా మ్యారేజ్ టైం లో వేసుకున్నది ఇది, మా నాన్న తీసుకున్నాడు అనమాట. ఇది మా ఆయన సెలెక్షన్. నా కొడుకు ఎంతనో నా అల్లుడు అంత అన్నట్టు. చెప్పు చిట్టి పొట్టి నాయనమ్మ అన్నప్రాసన్న. గుడి దగ్గరికి తీసుకెళ్లే ఐటమ్స్ కాసర్లా. గురు భక్తి, దైవ భక్తి. అగో తాతమ్మ గిఫ్ట్. ఒకటి ఇంకొకటి పట్టుకోవే హీరో. వేణువాడు రాజన్న. బాబు మా నాన్న అక్కడ జీన్స్ తెచ్చుకోమన్నా, అద్దరిపోయింది. కానీ కట్ చేద్దాం ఇక. ఇక్కడ మనీ ఇక్కడ స్టార్స్ ఎంత క్యూట్ ఉంది. హే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే అన్నప్రాసన్న ఇక అన్ని అరేంజ్మెంట్స్ అయితే రెడీ అవుతున్నాయి. నాన్న హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? పులిహోర. నువ్వు? ముద్దగారెలు, పెసరగారెలు. నాన్ని హాయ్ చెప్పు. మమ్మీ నువ్వే? ఇక అప్పుడే నాన్న కూడా బయట నుంచి అయితే వచ్చిండు. ఇక ఇద్దరు తాతలు కలిసి మనవాడితో ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా. మా చిన్నోడికి పరమన్నం మాత్రం నేనే వండుతా. ఈ సెల్ఫీ స్టిక్ లో పెట్టుకున్నా నేను. కళ్ళు ఎటుగా అనిపిస్తున్నాయి తెలియదు, అందుకే అటు ఇటు చూస్తున్నా. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా శారీ చూపిస్తా. ఎలా ఉంది? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిసారి అయితే కస్టమైజ్ చేపిస్తా, అంటే డిజైన్ చేపించి మంచిగా తీసుకుంటా గానీ డ్రెస్. ఈసారి నా చీరకి తగ్గట్టు, నేను చీర ఎలాగో కొనుక్కున్నాను కాబట్టి నా చీరకు తగ్గట్టే కొంచెం సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇగో సొంతంగా తీసుకున్నది. ఇగో ఇలా తీసుకున్నాను, ఎల్లో కలర్ మంచిగా ఉంది కదా ప్రింటెడ్ లో. మా ఆయన సెలెక్షన్ ఇది. నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. మా వానికి బాగా సెట్ అవుతుంది. కాకపోతే ఇది కొంచెం పెద్దగా అవుతుందేమో, కొంచెం లైట్ గా స్టిచ్ చేసి పెట్టాలి. మా ఆయనకి కూడా రెడీమేడ్ లోనే తీసుకున్నాము. ఇదైతే నేను సెలెక్ట్ చేయలేదు, అసలు చూడలేదు. తను ఓన్ గా సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాడు నాకు మ్యాచింగ్ లో. నాకైతే బాగా నచ్చింది. డ్రెస్సెస్ అయితే చూపించాను కదా. నెక్స్ట్ మా అత్తమ్మ శారీ చూపిస్తా. అండ్ ఫస్ట్ నా జ్యువెలరీ. సో శారీ మీదకైతే ఈ జ్యువెలరీ తీసుకున్నా. నాకైతే బాగా అనిపించింది, క్యూట్ గా. నా దగ్గర ఉన్న కలెక్షన్ లో నేను సెలెక్ట్ చేసుకున్నా. దీని మీదకి ఇది బాగుంటదని పెట్టుకుంటే సింగిల్ గా పెట్టుకుంటా, లేదంటే దీని మీదకి హారం లాగా. నా మ్యారేజ్ సెట్ అనమాట ఇది. నా మ్యారేజ్ టైం లో వేసుకున్నది ఇది. మరి సింపుల్ గా అనిపిస్తేనే, లేదనుకుంటే అది ఒక్కటే సింగిల్ గా వేసుకుంటా. దాని మీద ఇయర్ రింగ్స్ ఇవి చెంపచారాలు. సో ఈ శారీ అయితే బెనారస్ శారీ అనమాట. నేనైతే ఇది కలెక్షన్స్ నుంచి లాస్ట్ ఇయర్ తీసుకున్నా. ఇది నా శారీయే, కాకపోతే ఇప్పుడు అత్తమ్మకి ఇస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటది ఈ కలర్. ఇన్ని గనం చూపిస్తున్నా, ముఖ్యమైనవి చూపియలే కదా. మా చిన్నోడి ఉగ్గు గిన్నె, ఉగ్గు గిలాస మా నాన్న తీసుకున్నాడు అనమాట. సో తాత తీసుకోవాలంటారు కదా. సో ఇది నాకైతే చిన్న క్యూట్ గా, అందరు పెద్ద 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 బౌల్స్ తీసుకున్నారు. కాకపోతే ఇంత చిన్న క్యూట్ చిన్నోనికి బాగా అనిపిస్తుంది కదా, నేను ఇది సెలెక్ట్ చేసా. ఇవి కొనడానికి వెళ్ళింది ఎవరంటే మా అత్తమ్మ మా మావయ్య అనమాట. ఆ రోజు మాకు టైం కుదరలే, మా చిన్నోడు ఏడుస్తాడు. సో అందుకని వాళ్ళే ఫొటోస్ పెడితే దాంట్లో నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఫుల్లీ స్పూన్ ఎంత క్యూట్ గా ఉంటుంది చూడండి. సో ఇది చిన్ని గ్లాస్, ఇది మా ఆయన సెలెక్షన్, మా ఆయన ఫేవరెట్ కూడా ఇది. సో వెండి గిన్నెలు, గిలాసులు, స్పూన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనడం కామన్. సో మా చిన్నోని కోసం మేము ఇంత క్యూట్ గా తీసుకున్నాం కదా, ఇవి ఎలా ఉన్నాయో మాకు తెలియాలిగా. సో ఫైనల్ గా గుడి దగ్గరికి తీసుకెళ్లే ఐటమ్స్ నేను సింగిల్ గా అన్ని చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అస్సలు టైం లేదు. మా చిన్నోడు అగో ఏడుస్తున్నాడు, మీకు ఆల్రెడీ వినిపిస్తూ ఉంటది. సో అందుకని నేను చూపించట్లేదు. ఇవైతే గారెలు, ఇంకా ఇవి గారెలు. సో నెక్స్ట్ ఇవైతే దేవుడికి, అవి మేము తినడానికి. ఇది పులిహోర. సో ఇవైతే కొబ్బరికాయలు, ఆపిల్స్, ఫ్లవర్స్, మొత్తం జామకాయలు, ఫ్రూట్స్, స్వీట్స్. ఇది పులిహోర టెంపుల్ దగ్గరికి. వీడియో ఆన్ చేసుకోకుండా పరమాన్నం గురించి మాట్లాడినా ఇప్పటి వరకు. పరమాన్నం చేస్తే కంప్లీట్ అవుతుంది. ఈ లోపైతే నేను పరమాన్నం చేసి మళ్ళీ మాట్లాడతా. సో చిన్నోడి కోసం అయితే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా. దానికంటే ఒక గిన్నె ఉంటే మంచిగా ఉండి అనిపించింది, కానీ ఫైనల్లీ కుక్కర్లోనే చేసేస్తున్నా మాకు తోచిన దాంట్లో. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే రవ్వ పాయసానికి కొన్ని అంటే కొన్ని మా చిన్నోడు తినే పరమాన్నంలోకి. సో నాదైతే ఫైనల్ లుక్ ఇది. ఎలా ఉన్నాను అనేది మీరే చెప్పాలి. అయ్యో ఇది ఊసిపోయింది, అయ్యో సిగ్గు. సో ఇవన్నమాట టెంపుల్ దగ్గర సామాను.
వీళ్ళు కూడా వాటితో పాటు వీళ్ళు కూడా ఇగో బయట ఉన్నా. నానా రెడీయా? రెడీ. కొన్ని సెల్ఫీలు అట్లా. కాసర్ల. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అన్నపూర్ణాయే నమః. ఇవ్వండి. బాబుని తీసుకురా. ఇచ్చేసిండా? పుష్పాంజలిం సమర్పయామి. శతం శతమా భక్తి గురు భక్తి ధాన్యం పదం భవపుత్రలాభో ఆయుష్మాన్ భవతి శతమైశ్వర్య. యజమానగం శిరస గృహ్ణాదిసురాసురాణాం కిరీటమాణిక్య విరాజమానం శివస్య తత్పాద అన్నపూర్ణేశ్వర ప్రసాదం యజమానగం నమామి. మావునికి ఇప్పుడు అన్నప్రాసన్న మంచి నిద్ర పోతున్నాడు అన్నట్టు. చూడండి ఇప్పుడు ఏం బాకుతాడో ఏం ముట్టుకుంటాడో తెలియదు. ఇప్పుడు నిద్ర లేపితే బూ అంటాడు, బుస్ అంటాడు. ఒక్కసారి బాగుందని బుస్సు అంటాడు చూడు, అట్లా అంటాడు. ఇప్పుడు డెకరేషన్ అవి కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు మాకున్న టైంలో అవన్నీ జరగలేదు. అన్నం బ్రహ్మేనాధ్యేవ కల్విమానాని జీవంతే. అన్నం తిన్నప్పుడు మధ్యలో నీళ్ళు తాగాల. తాగుతున్నట్ట చూస్తున్నా. ధాన్యం వత్సరం చందమామరావే సాంగులు కావాలి ఇప్పటి నుంచి భోజనం చేయాలంటే. బాగున్నానా? ఆను తాతమ్మ వచ్చింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మే దివ్య అయ్యో ఐ లవ్ యూ నాన్న. జాయంతే అన్నేన అన్నం ప్రయత్న బిషం బిజంతే అన్నప్రాసన ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. నాయన ఋత్వికో రెడీ ఉండు. మమ్మీ చూడు. అన్నం అన్నేన జాతాని జీవంతే అన్నం ప్రయత్య బిజం బిజంతే అన్నప్రాసన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఎట్లా దాబెట్ట నీకైతే నువ్వు పాట పాడతలేవు. పాట పాడాలి. చందమామ రావే జాబిల్లి రావే వచ్చేటప్పుడు మా అమ్మని ఎత్తుక రావే. అమ్మమ్మ నీళ్ళు తప్పిస్తుంది చూడు. ఇప్పుడు అమ్మమ్మ 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 వంతు అమ్మమ్మ వంతే అప్పు అమ్మమ్మ వంతు అమ్మమ్మ వంతు. ఇప్పుడు నా వంతు నా వంతు నా వంతు అయిపోయి. అమ్మో అమ్మమ్మ అమ్మమ్మ తినాలి. ఇప్పుడు అయ్యగారు మళ్ళీ పాట పాడతారు. చందమామ రావే జాబిల్లి రావే అమ్మో కొండ ఎక్కి రావే. ప్రతిదానికి సాంగ్ పాడాలంటే కష్టం. అంత బొజ్జ రావాలా నీకు? పాట పాడకుండా తాగు నాయన. థ్యాంక్స్ అమ్మమ్మ చెప్పు. థ్యాంక్స్ అమ్మమ్మ. అగో తాతమ్మ గిఫ్ట్. తాతమ్మ గిఫ్ట్ భాషణ కరెక్ట్ పెడతాండి. అయిపోయి అయిపోయి హీరో హీరో
వావ్ సూపర్ హీరో వావ్ కన్నయ్య. ఇక మా చిన్నోడైతే బోర్లో పడ్డాడు కానీ ఇక పాకడం అంబాడడం రాలేదు కాబట్టి అవన్నీ దూరం ఉండేసరికి ఇక అట్లనే చూసుకుంటూ ఒక్క దగ్గరనే ఇక కాళ్ళని అటు ఇటు కొట్టుకుంటా చూస్తా ఉన్నాడు. ఇక సరే అవి దూరం ఉన్నందుకు అట్లానే ఉన్నాయి కదా అని చెప్పేసి దగ్గరికి జరుపుకుంటే దగ్గరికి జరిపిన ఆయన కూడా ఇక అట్లనే ఉన్నాడు. ఇంకా దగ్గరికి జరిపి అన్నిటిని కొంచెం దగ్గరికి చేతుల దగ్గరికి పెట్టు అన్నారు. సరే అని పెట్టినా. అన్నాన్ని పట్టుకుంటున్నావా పట్టుకున్నావా కాబట్టి అన్నం అంట తీసి ఇంకొకటి పట్టుకున్నాను. ఇంకొకటి పట్టుకోవే పట్టుకో ఇంకొకటి పట్టుకోవే హీరో. చదువుకోవాలి నాన్న చదవాలి నాన్న. ఇక మూడోసారి ఏం పట్టుకుంటాడో చూద్దామని చెప్పేసి అన్నారు కానీ ఇక మస్తు ఏడుస్తా ఉండే. ఇక సరే అని చెప్పేసి తెచ్చిన కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత మళ్ళీ మూడోసారి ఏం పట్టుకుంటాడో చూద్దాం అనుకున్నాం. ఇక ముందుగానే అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం అన్నట్టు మళ్ళీ ఇక కూర్చున్నాము ఏం పట్టుకుంటాడా అని. మీ డాడీ కావన్నా మీ డాడీ పట్టుకుంటాం డాడీ పట్టుకుంటే ఇక డాడీ ఎప్పుడే ఉంటాడు. ఇంకోటి పట్టుకో డాడీ కావాలి. ఏం కావాలి అబ్బా. ఇక బొమ్మల్ని టచ్ చేసుడు కాదు అక్కడ గోల్డ్ ఉన్న డబ్బులు ఉన్నాయి కదా ఇక ఏదైనా ఒకటి టచ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఎదురు చూసుకుంటూ ఉంటేనే ఇక డబ్బుల్ని అయితే టచ్ చేసిండు. కానీ నాకెందుకో ఇదంతా కూడా ఇంకా పాకడం కూడా అంటే అంబాడు కూడా చక్కగా రాలేదు. అక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ టచ్ చేసిండు అని నాకు అనిపించింది. అయితే మా కూనమ్మగారితో చెప్పిన ఇప్పుడు కాదు కరెక్ట్గా అంబాడుతూ పాకుతూ ఉంటాడు కదా అప్పుడు పెట్టి మళ్ళీ మనం చెక్ చేద్దామని చెప్పిన. సరే అన్నది. మీ ఇంటి దేవుడు ఎవరు? వేణువాడ రాజన్న. మరి అన్ని ఆయన లీలలే. ఆ రోజు శివప్రసాదం తీసుకున్నారు, ఈ రోజు అమ్మవారి ప్రసాదం తినాలి. తిందామా అవి నవ్వుతున్నాడమ్మా. యాక్చువల్ గా టెంపుల్ దగ్గరనే పెడదాం అనుకున్నాం. మా ఆడవిడిలో అటు ఇటు ఆగమాగం అయిపోయినాం మేమే. అంటే అయ్యగారు చెప్పిన టైమింగ్ కి మళ్ళీ మాకు సెట్ అవ్వలేదు ఇంట్లో ఇవంతా చేసుకొని. సో ఏమో అట్లా జరిగిపోయింది. అసలు ఈ బట్టలు పెట్టి నువ్వు అక్కడే బట్టలు మార్చుకుంటావనే జీన్స్ తీసుకొచ్చుకోమన్నా పాపం మా నాన్నని అక్కడ జీన్స్ తెచ్చుకోమన్నా. వేసుకొని వెళ్ళు నువ్వు ఇంటికి వేసుకొని వెళ్ళు. తాతలు మనోడు అల్లుడు కొడుకు. అబ్బో హీరో వడ్డు నాన్న బాగా వచ్చిండే. బెడ్ అంతా కనిపిస్తాను బెడ్ అంతా సేమ్ అలా ఉంది. నా కన్ను తెలుసు కదా నా అల్లుడు నా కొడుకు ఎంతనో నా అల్లుడు అంత అన్నట్టు. చూడండి ఇప్పుడు బాబు బామ్మూడు ఎట్లా ఆడుతున్నారో. అత్త మామని కూడా మర్చిపోయిండు. ఒక లవ్ యూ లేదు హాయ్ లేదు ఏం లేదు సీదా వచ్చిండు బామ్మర్ దగ్గర పోయిండు. అవ్వా హాయ్ అడుగుతాము అవ్వో హాయ్ వదినా. సో ఫ్రెండ్స్ మా చిన్నోడు అన్నప్రాసన్నకైతే నేను BBRB డిజిటల్స్ నుంచి అయితే ఇవి నేను కస్టమైజ్ చేపించా. అవి ఏంటి అంటే రుద్విక్ అన్నప్రాసన్న. ఊర్లో పడితే బొబ్బట్లు, నవ్వుతే నువ్వులుండలు, ఊ కొడితే ఉండ్రాళ్ళు, పలుకులు పంచదార చిలుకలు, గడప దాటితే గారెలు, కూర్చుంటే కాజాలు, పాకితే పూతరేకులు. సో వీళ్ళ దగ్గర ఇవి ఒక్కటే కాదు అన్నప్రాసన్నకు సంబంధించి వేరే కూడా ఉన్నాయి. అవి చూపిస్తాను చూడండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, జ్ఞానమే మోక్షానికి మార్గం, ధర్మో రక్షితి రక్షితః, ధనం మూలం ఇదం జగత్, స్వర్ణం ధర్మస్య మూలం. సో ఫ్రెండ్స్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా కావాలనుకుంటే కింద వాళ్ళ పేజ్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా, నెక్స్ట్ ఏంటంటే మా చిన్నోడికి కేక్ కటింగ్ ఉంది, ఆ వీడియో చూసేద్దాం. సో ఫ్రెండ్స్ మా చిన్నోడి కోసం అయితే నేను మంచి అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఒక కేక్ ని అయితే కస్టమైజ్ చేయించిన. అది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది అని అయితే చూడాలి. బర్త్డేస్ కి లేదంటే మ్యారేజ్ డేస్ కి వెడ్డింగ్స్ కి ఎవరైనా కామన్ గా చేపిస్తారు. అన్నప్రాసన్నకి చేపించా చూడండి. ఫస్ట్ నా రియాక్షన్ కూడా కావాలి ఎందుకంటే అది మంచిగా వచ్చిందా అదిరిపోయింది. బాగుంది కదా ఎంత బాగుందో. తీస్తా వస్తుంది నాకు ఇంత క్యూట్ ఉన్నాడు మా చిన్నలాగా వీడు డోల్ 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 గా. చూడండి చూపియండి ఇక్కడ చూపి. స్వస్తిక్ రైస్ పప్పు దాల్ ఫ్రూట్స్ అవ్వు ఇక్కడ మనీ ఇక్కడ స్టార్స్ ఎంత క్యూట్ ఉందో.
చాలా బాగుంది, డిజైన్ ఎంత బాగుంది. కన్యా కట్ చేద్దామా ఇక? కన్యా హ్యాపీ అన్నప్రాసన్న సూపర్ ఉందా? నువ్వు ఆన్ చేయి, అప్పుడే ఫోన్ చేసి ఫోటోలు కొట్టేద్దాం అని చెప్పేసి నువ్వు స్టేటస్ పెట్టద్దు. అప్పుడు నేను వీడియో రిలీజ్ చేశాక. రన్ ఆ బొమ్మ కాదు, రుద్విక్ చిన్నోడు, చిన్ని కోనగాడు వాడు. వంద ఫస్ట్ టైం 1 year బర్త్డే అవ్వకుండా మా చిన్న కేక్ కట్ చేసేసి థ్యాంక్ యూ. అత్తమ్మకి కేక్ ప్రెజెంట్ చేస్తున్నా. ఇగో నా చేతికి ఉంది మరి, నా ఎంగిలి సందుగా ఎంగిలి మొత్తం ఉంది. రియాక్షన్ ఇక రియాక్షన్ తీసుకోరా. ఎవరన్నా ప్రాసన ఎవరు ఏం చేస్తున్నారు? అత్తమ్మ అన్నప్రాసన్న చిట్టి చెప్పు. చిట్టి పొట్టి నాయనమ్మ అన్నప్రాసన్న చెప్పు నాన్న. చిట్టి పొట్టి నాయనమ్మ అన్నప్రాసన్న అది ఇచ్చేసి అయిపోయింది. అంటే అన్నప్రాసన్న అయింది రోజు. 10 minutes అయితే ఫోటో నీకు ఓకేనా? అర్థమైందా? సైలెన్స్ ప్లీజ్. అందరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అంట సుమిత్ర ముచ్చట్లనండి. అగో అన్న చెప్తున్నాడు మంచి కనిపించాలి అన్న చెప్తున్నాడు. థ్యాంక్ యూ అన్న.